జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవాంశ్ మనసంతా నిండిపోయిన వైదేహి జీవితంలో లేదు. కానీ ఆ మనసు ఖాళీ అయితే గాని జీవితంలో వేరొకరికి చోటు ఉండదు. అంతవరకు ఆ జ్ఞాపకాలే ఆయన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. కరెక్టుగా చెప్పావా లేఖ్య. కాని ఆ జ్ఞాపకాల్ని తొలగించడం మాకెవ్వరికీ చేతకాకనే దేవాంశ్ బాధపడుతున్నాడు. ఆ బాధ చూసి మేమందరం బాధపడుతున్నాం. కానీ నేను బాధపడుతూ కూర్చోను, బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే ఇది నా జీవితం కాబట్టి. నేను దేవాంశ్ మాత్రమే ఉండాలి కాబట్టి. అందుకే ఈ పని చేస్తున్నాను. ఇందాక నీ వల్లే అవుతుందనంటే ఏంటో అనుకున్నాను. కరెక్ట్, నీ వల్లే అవుతుంది. తీసేయ్. వైదేహిని గుర్తు చేసేది ఏది ఇంట్లో ఉండకూడదు. మొత్తం బయటపడేసాయి. అప్పుడే దేవాంశ్లా ఉంటాడు. అంజీ, తీసుకెళ్లి బయటపడే. మళ్ళీ దేవాంశ్ కంట పడకూడదు. అది కాదమ్మా. అంజీ, ఇవి లేకపోతే దేవాంశ్ బాధపడతాడని నాకు ఉంది. కానీ ఇవి ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అదే లేకుండా పోతే వాటిని దూరం చేసుకున్న బాధ కొన్నాళ్ళకి దూరమై వాటితో పాటే ఆ జ్ఞాపకాలు కూడా దూరమైపోతాయి. తీసుకెళ్ళు. శభాష్ అలేఖ్య. మొత్తానికి ఆ వైదేహిని మూటకట్టి బయటపడేశావు. మనముండే చోటు శుభ్రంగా ఉండాలి. అది ఇల్లైనా మనసైనా శుభ్రంగా ఉండాలి. ఏమండి, మీరు మెకానికే కదా? ఈ కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కొంచెం త్వరగా ఏంటో చూడండి, అలా చెక్ చేయండి. కొంచెం టూల్ కిట్ తీసుకొస్తారా? అలాగే తీసుకొస్తాను. వైదేహి, వైదేహి, ఏమైంది వైదేహి? వైదేహి, 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 ఏమైంది వైదేహి? వైదేహి, ఏమైంది వైదేహి? కళ్ళు తెరు వైదేహి. ఏం కాదు, మీరు కంగారు పడకండి. వైదేహి, వైదేహి లే, వైదేహి. వైదేహి, నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను, ఖచ్చితంగా కాపాడుకుంటాను. నీకేం కాదు. ఒక్కసారి చూడు వైదేహి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.